హాయ్ ఫ్రెండ్స్, ఆటో వీక్లీ అప్డేట్స్ ఎపిసోడ్ 6కి అందరికీ స్వాగతం. నువ్వు చేస్తున్నవేంది, అన్నయ్య వాళ్ళు లేరు అనుకుంటున్నారా? అన్నయ్య వాళ్ళు ఐర్లాండ్ వెళ్ళారు. రియల్మీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్పెషల్ ఎడిషన్ లాంచ్ అయింది కదా, దాని ఈవెంట్ గురించి ఐర్లాండ్ వెళ్ళారు. సో అన్నయ్య వాళ్ళు నెక్స్ట్ వీక్ నుంచి అన్నయ్య చేస్తారు వీడియో. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ వీక్ ఆటో అప్డేట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఫాస్టాగ్ నుండి. ఫాస్టాగ్ ఒక కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది. ఇది నవంబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. ఎవరైతే వ్యాలిడ్ ఫాస్టాగ్ లేకుండా లేకపోతే ఫాస్టాగ్ లేకుండా మీరు క్యాష్ ద్వారా గానీ యూపీఐ ద్వారా గానీ పేమెంట్ చేయాలనుకుంటారో, క్యాష్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే మీకు డబుల్ పడుతుంది అమౌంట్. అదే యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటే 25% ఎక్స్ట్రా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టోల్ ఫీ 100 రూపీస్ ఉందనుకోండి, క్యాష్ ద్వారా పే చేయాలంటే 200 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అదే యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటే 125 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో డబ్బులు ఆదా చేసుకోవడానికి ట్రై చేయండి, ఫాస్టాగ్ తీసుకోండి. ఇక నెక్స్ట్ న్యూస్ విషయానికి వస్తే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మహీంద్రా థార్ ఫేస్ లిఫ్ట్. ఇది మనం రీసెంట్ గా చేసిన బెస్ట్ కార్స్ అండర్ 30 lakhs సెగ్మెంట్ లో కూడా మనం చెప్పడం జరిగింది. ఈ కార్ విషయానికి వస్తే రీసెంట్ గా దీనిలో ఏం చేంజెస్ చేశారు పాతదానికి దీనికంటే? ఇంజన్ పరంగా చూసుకుంటే ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. ఎక్స్టీరియర్ పరంగా చూసుకుంటే థార్ రాక్స్ లాంటి ఫ్రంట్ డ్యూయల్ టోన్ బంపర్ గ్రిల్ అయితే ఇచ్చారు. అండ్ రేర్ పార్కింగ్ కెమెరా ఏదైతే స్పేర్ వీల్ ఉంటుందో ఆ స్పేర్ వీల్ లో ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ వైపర్ వాషర్ తో కూడా వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ డైరెక్ట్ మనం కీతో ఆపరేట్ చేయాల్సి ఉండేది, ఈసారి దానికి సపరేట్ బటన్ అయితే ఇచ్చారు. ఇంటీరియర్ విషయానికి వస్తే దీనిలో చాలా చేంజెస్ చేశారు. 10.25 inch టచ్ స్క్రీన్ లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో వచ్చింది. ఇంకా సాఫ్ట్ టచెస్ యాడ్ చేశారు అండ్ హ్యాండ్ రెస్ట్లు, కప్ హోల్డర్స్ యాడ్ చేశారు. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే వెనక కూర్చున్న వాళ్ళకి రేర్ ఏసీ వెంట్స్ అండ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మేజర్ గా దీంట్లో చేంజెస్ అయితే ఈసారి కన్ఫ్యూజ్ లేకుండా 2 వేరియంట్స్ లో తీసుకొచ్చారు. ఏఎక్స్టీ, ఎల్ఎక్స్టీ వేరియంట్. దీనిలోనే 4-wheel డ్రైవ్ కూడా ఉంటుంది. ఇంకా 2 కలర్ ఆప్షన్స్ ని యాడ్ చేశారు, ఒకటి రెడ్ అండ్ గ్రే. దీని బేస్ ప్రైస్ చూసుకుంటే 9.99 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే వరల్డ్స్ ఫస్ట్ ఆటోనమస్ 3-wheeler వెహికల్ అయితే లాంచ్ చేశారు. దీని పేరు స్వయం గతి. దీన్ని ఒమేగా సెక్కి మొబిలిటీ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఇది 2 versions లో వస్తుంది, ఒకటి ప్యాసింజర్ వేరియంట్, ఒకటి కార్గో వేరియంట్. ఇది 10.3 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీని రేంజ్ 120 km per సింగిల్ ఛార్జ్. ఈ ఆటోని డ్రైవర్ లేకుండా నడపచ్చు అనమాట. ఇది ఆటోనమస్ వెహికల్. దీనిలో స్ట్రాంగ్ లైడా సెన్సర్ ఇచ్చారు, జీపీఎస్ సెన్సర్ ఇచ్చారు. ఇప్పటి వరకు కంపెనీ phase 1 టెస్టింగ్ అయితే సక్సెస్ఫుల్ గా చేసింది అండ్ వీళ్ళు phase 2 టెస్టింగ్ కూడా ఎంటర్ అవుతున్నారు. ఇది ఇండియన్ ట్రాఫిక్ కండిషన్స్ కి తగ్గట్టుగా డిజైన్ చేసినట్టు చెప్తున్నారు కంపెనీ. తొందరలో ఎయిర్పోర్ట్స్ లో కానీ, టెక్ హబ్స్ లో కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ లో కానీ మీరు ఈ డ్రైవర్ లేని ఆటోని చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ విషయానికి వస్తే జనరల్ గా మనం ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు కానీ మన పక్కన ఈ వెహికల్స్ వెళ్తుంటే అవి వెళ్తున్నట్టు కూడా తెలియదు. అదే బాగా ట్రాఫిక్ కండిషన్స్ లో అయితే మాత్రం యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ యాక్సిడెంట్ ని తగ్గించడానికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అథారిటీ వారు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అవి ప్రతి ఈవీ వెహికల్ ఏదైతే ఉంటాయో, గూడ్స్ క్యారియర్ వెహికల్స్ కానీ, ప్యాసింజర్ వెహికల్స్ కానీ, ప్రతి దాంట్లో అవాస్ సిస్టమ్ ని అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు. ఇది October 1st, 2027 నుంచి మ్యాండేటరీగా తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు. అవాస్ అంటే ఏం లేదు, అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే లో స్పీడ్స్ లో వెహికల్ అండర్ 20 km/h ఆ కైండ్ ఆఫ్ స్పీడ్ లో ఉన్నప్పుడు వెహికల్ కి ఒక ఫేక్ నాయిస్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఒక ఫేక్ నాయిస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫేక్ నాయిస్ వల్ల మనకు ఒక కార్ వస్తుంది అని తెలుస్తుంది అనమాట. సో దీనివల్ల యాక్సిడెంట్ తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ ఈ అవాస్ సిస్టమ్ మనకు అవైలబిలిటీలో చాలా వెహికల్స్ లో ఉంది. లైక్ ఎంజీ కామెట్ గానీ, తర్వాత టాటా హ్యారియర్ ఈవీ గానీ, హుండై క్రెటా ఎలక్ట్రిక్ గానీ, రీసెంట్ గా వచ్చిన BE6 గానీ, XEV9 గానీ వెహికల్స్ లో అవైలబుల్ గా ఉంది. గ్లోబల్ ఎన్కాప్ రేటింగ్ వాళ్ళు వాళ్ళ నార్మ్స్ ని అప్డేట్ చేశారు. గ్లోబల్ ఎన్కాప్ రేటింగ్ అంటే ఆల్రెడీ మీకు అందరికి తెలిసే ఉంటది. ఇది కార్స్ కి సేఫ్టీ రేటింగ్ ని ప్రొవైడ్ చేస్తా ఉంటది. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ నార్మ్స్ ని అప్డేట్ చేశారు. మెయిన్ గా ESC అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ని మ్యాండేటరీ చేశారనమాట. ESC లేకుండా ఏదైనా కార్ వాళ్ళ టెస్టింగ్ కి వస్తే దానికి 1 star రేటింగ్ అయితే వస్తుంది. గతంలో ఈ ఫీచర్ లేకపోయినా కార్స్ కి 3 star వరకు ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ అప్డేట్ సైడ్ ఇంపాక్ట్ అండ్ హెడ్ ప్రొటెక్షన్. ఏదైతే మనకు కటన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయో అది అంటే స్టాండర్డ్ చేశారు. ఇది లేకపోతే మాక్సిమం ఆ కార్ కి 2 star వరకు ఇస్తారు. థర్డ్ అప్డేట్ విషయానికి వస్తే పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్. న్యూ నార్మ్స్ ప్రకారం ఆల్ వేరియంట్స్ పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వాలి. ఒకవేళ లేకపోతే 2 stars కన్నా ఎక్కువ స్కోర్ చేయవు. ఇవి అప్డేటెడ్ నార్మ్స్ అయితే. అలాగే మన భారత్ ఎన్కాప్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా భారత్ ఎన్కాప్ 2.0 అని తీసుకురానున్నారు. దాంట్లో కొద్దిగా ఇంకా సేఫ్టీ రేటింగ్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తామని చెప్తున్నారు. రీసెంట్ గా లాంచ్ అయిన విక్టోరియస్ వెహికల్ ఈ కొత్త నార్మ్స్ ప్రకారం టెస్ట్ చేయబడి 5 star రేటింగ్ తెచ్చుకుంది. ఇక నెక్స్ట్ న్యూస్ విషయానికి వస్తే టీవీఎస్ నుంచి ఒక కొత్త వెహికల్ అయితే లాంచ్ చేయనుంది. అది November 4th మిలాన్ లో జరగబోయే ఒక మోటార్ షో ఈవెంట్ లో అయితే అన్వీల్ చేయనున్నారు. ఈ వెహికల్
అడ్వెంచర్ టూరర్ వెహికల్ అని అందరూ అనుకున్నారు. ఇది 450cc లో అయితే రాబోతుంది. రాబోయే October 15th RTX 300 అడ్వెంచర్ టూరర్ వెహికల్ అయితే వీళ్ళు లాంచ్ చేయనున్నారు. దాంతో పాటే BMW F450 GS ఏదైతే వెహికల్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో BMW కోసం TVS వాళ్ళు, ఈ BMW F450 GS వెహికల్ ని చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి కొత్త 450 అడ్వెంచర్ టూరర్ ని తీసుకురాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ విషయానికి వస్తే రివర్ మోటార్స్ నుంచి ఈ కంపెనీ ఇండి జనరేషన్ 3 వెహికల్ అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ జనరేషన్ 2 మార్కెట్ లో అవైలబుల్ గానే ఉంది. దానికి దీనికి చేంజెస్ ఏంటంటే వీళ్ళు అప్డేటెడ్ టైర్స్ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు, ఇంటరాక్టివ్ డిస్ప్లే తీసుకొచ్చినట్టు చెప్తున్నారు, అండ్ సాఫ్ట్వేర్ పరంగా కొత్త ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేసినట్టు చెప్తున్నారు, అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ ని ఏదైతే జనరేషన్ 2 లో లేదో దాన్ని తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఒక కొత్త వారంటీ ప్లాన్ కూడా తీసుకొచ్చారు రీసెంట్ గా. లాస్ట్ టైం 5 years 50,000 kilometers వరకు వారంటీ ఉండేది. ఇప్పుడు వచ్చేసి దాన్ని 8 years కి పెంచారనమాట. 8 years 80,000 kilometers కి అయితే పెంచారు. వీళ్ళు ఈ జనరేషన్ 3 లో డైనమిక్స్ ని బాగా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. ఏదో చిన్న చిన్న మోడిఫికేషన్ అయితే చేశారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా వీళ్ళు జనరేషన్ 3 వెహికల్ ని అప్డేట్ చేసినట్టు చెప్తున్నారు. ఒకవేళ ఈ వెహికల్ ఇప్పటి వరకు ఈవీ వెహికల్స్ మీద చాలా అంటే బయట ఈవీ వెహికల్స్ అంటేనే చాలా మంది ఏది కొనాలన్న భ్రమలో ఉన్నారు. ఒకవేళ మీకు ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మా టీంలో ఒక అబ్బాయి వాడుతున్నాడు, రివర్ ఇండి జనరేషన్ 2 వెహికల్ వాడుతున్నాడు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఈ వెహికల్ ఖచ్చితంగా మన ఛానల్ రివ్యూ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవి ఆటో అప్డేట్స్ విషయానికి వస్తే మనం 500k సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం. ఒక 1000 సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు. అలా సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి, మనం అన్నని సర్ప్రైజ్ చేద్దాం. నెక్స్ట్ వీక్ మరికొన్ని కొత్త ఆటో అప్డేట్స్తో అన్నైతే కలుసుకుందాం. బాయ్ నౌ.